వాళ్ళు ఆ జోన్ లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ జరిగినటువంటి వాటి ద్వారా నెమ్మది నెమ్మదిగా ఆ బిలీఫ్ సిస్టమ్ తో పాటు నెమ్మది నెమ్మదిగా ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉన్నారనమాట. అంటే ఆ ఫ్రీక్వెన్సీ నుండి కిందికి రారా అంటే మళ్ళీ అన్ని మర్చిపోయి మళ్ళీ నెగటివ్ గాసిప్ మళ్ళీ నార్మల్కి వెళ్ళారనుకోండి, దట్ మనీ ఇలా పడిపోతాం అనమాట. 300 మెట్లు ఎక్కిన వాళ్ళం వెంటనే 100 మెట్స్ వరకు ఈజీగా పడిపోతాం అనమాట. మళ్ళీ 200 మెట్లు రీచ్ కావాలంటే ఎంత గ్రాటిట్యూడ్, ఒక్క కంప్లైంట్ కి 10 గ్రాటిట్యూడ్ చేయాలి అనమాట. ఎవరినైనా ఒక్క మాట అన్నందుకు వాళ్ళ దగ్గర 10 కృతజ్ఞతలు చెప్తేనే ఒక మెట్టు ఎక్కుతాము. అదే ఒక్క కృతజ్ఞతకు ఒకే మెట్టు ఎక్కుతాం అనమాట. సో అందుకోసమనే చాలా జాగ్రత్తగా మాటలు యూజ్ చేయాలి. ఏది మాట్లాడుతున్నాం, ఏది ఆలోచిస్తున్నాం, ఫస్ట్ లో కొంచెం కష్టం అవుతుంది. మేము కూడా అలాగే ఉండేవాళ్ళం కదా ఎవరమైనా, కానీ దీన్ని కాన్షియస్ గా చేయడం ద్వారా అంటే సైంటిఫిక్ గా మనకు తెలుసు 21 డేస్ మనం ఏదైతే కంటిన్యూస్ గా అభ్యాసం చేస్తామో అది మనకు అలవాటుగా మారుతుంది. తర్వాత 90 డేస్ 41 డేస్ చేసినప్పుడు దాంతో ఆ స్థితిలోనే ఉంటాం. కానీ 90 డేస్ ఎవరైతే చేస్తారో అది కంప్లీట్ గా హ్యూమన్ లో మన లోపల కంప్లీట్ గా ఉంటుంది అన్నమాట ఆ యొక్క అలవాటు ఏదైనా కానీ. సో అందుకోసమని మీకు 21 డేస్ కావాలా, 41 డేస్ కావాలా, 90 డేస్ కావాలనే డిసైడ్. 90 డేస్ చేయండి ఎందుకంటే పర్మనెంట్ చేంజ్ కాబట్టి. సో ఈ రోజు మనకి మీకు ఏది అవసరం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక షూస్ తీసుకోవాలని ఉంది అనుకోండి, దాని కాస్ట్ 2000 అనుకోండి. నా పర్పస్ నేను షూస్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. నాకు ఎగ్జాక్ట్ క్లారిఫై ఉంది నాకు ఏం కావాలి అనేది. దానికి మినిమం అమౌంట్ నేను చూసినప్పుడు 2000 2500 లేకపోతే 5000 ఉందనుకోండి. నేను ముందే చెప్తున్నాను ఎందుకనంటే ఆ షూస్ ద్వారా నా క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ షూస్, నేను ఆఫీస్ కి వెళ్ళేటందుకు నేను చాలా కంఫర్ట్ గా ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి, నాకు ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ చెప్పాలి. ఏవైతే నేను షూస్ కొనుక్కుంటున్నానో థ్యాంక్ యూ షూస్. ఓకే, అలాగే నేను లగ్జరీగా ఫీల్ అవుతున్నాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, లేకపోతే అవి వేసుకొని నేను డాన్స్ బాగా చేయగలుగుతున్నాను, థ్యాంక్ యూ షూస్. అలా నేను ముందే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే డబ్బు ఒక వాహిక. ఇక్కడ డబ్బు అనేది మీ మీ యొక్క మధ్యలో ఉండేటువంటి మాధ్యమం అన్నమాట. కానీ డబ్బే పరమావధి కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. డబ్బు మనకి ప్యూర్ ఎక్స్చేంజ్, ఒకదాన్ని ఒకటి రిప్లేస్ చేసేటందుకు అన్నమాట. అందుకోసమని తో పాటు ఆ డబ్బు ఎందుకు నువ్వు కావాలి, ఆ వస్తువు నీకు ఇల్లు కావాలి అనే ఆలోచన ఉంది, కానీ ఇల్లు డ్రీమ్ లిస్ట్ లో పెట్టినప్పుడు నేను ఆ ఇంట్లో ఉండడం వల్ల నాకు ఏమనిపిస్తుంది అనేది క్లియర్ ఉండాలన్నమాట. నా ఇంట్లో ఉండడం వల్ల నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. చాలా మంది అంటారు ఏమైనా సొంత ఇల్లు అంటే సొంత ఇల్లే కదా. నో, సొంత ఇల్లు అంటే సొంత ఇల్లే, కానీ ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది క్లియర్ గా ఉంది. ఎలా వస్తుంది అనేది అవసరం లేదు, ఎందుకు కావాలి, నేను దాని ద్వారా ఏం అనుభవిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇష్టమైన ముక్కలన్నీ నా ఇంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే నాకు ఇష్టమైన ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఏదైనా కానివ్వండి, నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది మా ఇంట్లో ఉన్నప్పుడు, నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నేను ఇలా డిజైన్ చేసుకోగలిగాను. ఏమనిపిస్తే ముందు దాన్ని పట్టుకోగలిగితే నీకు ఇది మధ్యమం అనేది వస్తుందని అనమాట. మనీ ఎనర్జీ ఎందుకు కావాలి అనేది నీకు క్లియర్ అవుతుంది. అలా కాకుండా పక్కింటి వాళ్ళకు ఉందానో లేకపోతే మన ఫ్యామిలీస్ లో బంధువులకు ఉందానో అలా కాదు. అలా అయితే మీరు మనీని వెల్త్ ని కావాలనుకుంటున్నారు, కానీ అందులో మీకు ఉన్నటువంటి ఎనర్జీ ఏంటి, గ్రీడీనెస్ లేకపోతే జెలసీ ఎనర్జీతోని మీరు మనీని కావాలనుకుంటున్నారు, లేకపోతే ఆ సంపదన కావాలనుకుంటున్నారు. ఇల్లు అనేది ఎలా వస్తుంది, మనీ ద్వారా ఆ సంపదను మీరు కావాలనుకుంటున్నారు. సో అప్పుడు మీకు అట్రాక్షన్ లేట్ అవుతుంది, లేకపోతే మీరు అట్రాక్ట్ అయినా కానీ చాలా డిస్కంఫర్ట్ లేకపోతే ఇంకా ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో అందుకోసమనే ముందు ఏది కావాలి, అది నాకు అవసరం, దానికి ముందు కృతజ్ఞత ఇవ్వడం ద్వారా మీరు మనీ ఎంత కావాలనేది మీకు ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. ఇది సీక్రెట్ యాక్చువల్ గా. సో కృతజ్ఞత భావం, ఎందుకంటే మీరు క్యాజువల్ గా మనీ రాశారనుకోండి, దాని మీద ఎటువంటి కృతజ్ఞత భావం అనేది మన మైండ్ లోకి రాదు. అందుకోసమనే మీరు ఏ వస్తువు ఎందుకు కావాలి, ఇప్పుడు ఎవరికైనా డెబిట్ తీర్చాలనుకుంటారు, ఒకరు అడిగారు 2 lakhs ఎంతో ఉందని యూట్యూబ్ నుండి. ఓకే, సో అది మీరు తీర్చడం ద్వారా మీకు ఏం జరుగుతుంది అనేది మీరు క్లారిటీగా రాసుకోండి మేడం ఫస్ట్. ఓకే, ఈ డబ్బు నాకు తీరడం ద్వారా ఏముంది మేడం, మాకు ఉండదు, అయిపోతుంది కదా, అంటే మాకు అప్పు ఉండదు కదా. బట్ అది తీరడం ద్వారా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఫస్ట్ మీరు ఎందుకు తీర్చాలనుకుంటున్నారు. ఎందుకంటే మాకు అవసరానికి ఇచ్చారు ఇంకొకరికి మనీ, అది అలా అవసరం అవుతుంది. ఒకటి థ్యాంక్ యూ. ఓకే, నాకు టెన్షన్ ఇవేమి ఉండవు. ఇంకొకటి మనీ ఎనర్జీ ఒకరి ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కు సర్క్యులేట్ అవుతుంది, థ్యాంక్ యూ. ఇలా అసలు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అనేది క్లారిటీ అయితే అప్పుడు మీకు మనీ ఎంత కావాలి, ఎలా కావాలనేది యూనివర్స్ ని అడగడం అనేది చాలా ఈజీ అన్నమాట.
సో అదే చెప్తున్నారు. ఒకవేళ మీకు మ్యాజిక్ చెక్ కావాలంటే ఈ వెబ్‌సైట్ నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే యూట్యూబ్ నుండి ఉన్నారో గ్రూప్‌లో లేరో. ఫస్ట్ అందుకే చెప్తున్నారు తక్కువ మొత్తంతోని ఆ చెక్‌ని రాసుకోవాలి. ఎలా రాసుకోవాలంటే చెప్పాను కదా! 50,000 సీనియర్స్ అయితే అంత కూడా రాసుకోవచ్చు. మీకు ఒక టూర్‌కి వెళ్ళాలనుకున్నారనుకోండి. మీకు తెలుసు ఆ టూర్‌కి వెళ్లి రావాలంటే నాకు 15,000, 20,000 అవసరమైతాయి. దానికి ముందు ఆ టూర్‌కి వెళ్తే నేను ఏమేమి చేస్తాను? ఎందుకు ఆ టూర్‌కి వెళ్ళాలనుకుంటున్నాను? క్లారిటీ బి యువర్‌సెల్ఫ్. మీ యొక్క ఆలోచన క్లారిటీ చేసుకుంటూ ముందే గ్రాటిట్యూడ్ రాయండి. దాని ద్వారా మీ యొక్క ఎందుకు, ఎంత మనీ అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఎలా వస్తుంది ఇవన్నీ చెప్పే అలాంటి భావన ఉండకూడదు. డెస్పరేట్‌గా అయినా గాని చేయండి. ఇక్కడ రౌండ్ అవర్‌ని ఇచ్చారు. కంప్యూటర్ కొనుక్కోవడానికో, లేకపోతే కొత్త మంచం కొనుక్కోవడానికో, డబ్బు కావాలనుకోండి. ఏదైనా కానివ్వండి. మీకొక డ్రెస్సే ఉంది. ఒక ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటున్నారు. లేకపోతే ఇంట్లోకి ఒక బెడ్ కొనుక్కోవాలనుకుంటున్నారు. మీకు తెలుసు గదా! ఆ మనీ ఎంత అవుతుందో. దాన్ని ఖచ్చితంగా ఈరోజు మనం గ్రాటిట్యూడ్ మ్యాజికల్ చెక్‌లో అబాండెంట్ ఆఫ్ యూనివర్స్‌లో అన్‌లిమిటెడ్ ఉంది. మీరొక వాహిక కావాలి. మీరొక ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీకి మీరు టచ్ కావాలి. ఓకే. అది ముందే అందినట్టు ఊహించుకొని కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు మీరు బెడ్ కావాలనుకున్నారనుకోండి. ఒక 25,000 ఉంది రాసుకున్నారు. బట్ బెడ్ ఎందుకు కావాలనుకుంటున్నారు? వావ్! నేను బెడ్‌లో పడుకోవడం ద్వారా చాలా కంఫర్ట్‌గా, కుషన్‌గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రైట్. ఇలాంటివి అంటే మీరెందుకు కావాలనుకుంటున్నారు బెడ్‌ను అనేది మా ఫ్యామిలీ అందరం హ్యాపీగా పడుకోవచ్చు. రైట్. ఎందుకు అనేది మీకు ఫీల్ అయినప్పుడు థాంక్ యూ ముందే చెప్పండి. అది అందిందనుకోండి, అందిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారని. అప్పుడు మీకు ఆ మనీ ఎందుకు కావాలి అన్నది చాలా స్ట్రాంగ్ అన్నమాట. నాకింత మనీ కావాలి అనేది చాలా స్ట్రాంగ్. అది కూడా చాలా ప్రేమపూర్వకంగా ఇప్పుడు మీరు యూనివర్స్‌ని అడగగలుగుతారు. అండ్ మనీని ప్రేమించగలుగుతారు. ఊరికే క్యాజువల్‌గా మనీ, మనీ అంటే మీరు మనీని ప్రేమించలేరనమాట. కానీ దీని ద్వారా మనీని ఈజీగా ప్రేమించగలుగుతారు. తర్వాత మనీతోనున్నటువంటి మీ అనుబంధం అనేది చాలా బాగా పెరుగుతుందనమాట. పైన అంచెలన్నీ మీరు